భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరిలోని 26వ శ్లోకమును అధ్యయనం చేసుకున్నాం ఈరోజు. ఇంతకుముందు శ్లోకంలో గురువులు, అమ్మా ఓ మంగళస్వరూపిణి, త్రిగుణములతో జనించినటువంటి ముగ్గురు దేవతలు నీ పాదాలని సేవించుకుంటున్నారు కాబట్టి నీ పాదసేవే వారికి చేసేటటువంటి సేవ అని చెప్పి ఆ తల్లిని స్తుతించారు. ఇప్పుడు 26వ శ్లోకంలో విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఇందులో శంకరుల వారు ఆ కాలాతీత తత్వాన్ని, ఆ దేశ కాల పరిమితులు లేనటువంటి ఆ తల్లిని స్తుతిస్తున్నారు. సతీ అని సంబోధించారు. అంటే అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమ చేత అందరూ దేవతలు, త్రిగుణములతో జన్మించినటువంటి దేవతలందరూ కూడా మహాసంహార సమయంలో అందరూ విరమిస్తున్నారు. ఆ దేశ కాల పరిమితులకు అతీతమైనటువంటి నువ్వు, ఆ పరమేశ్వరుడు నీ యొక్క పాతివ్రత్య మహిమ చేత మీరిద్దరూ విహరిస్తున్నారమ్మా అని చెప్పి చెప్తున్నారు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. సతీ అనగా శాశ్వతముగా ఉన్నటువంటి తల్లి, పతివ్రతామ తల్లి. కల్పాంత సమయంలో జరిగే మహాప్రళయ వేళ బ్రహ్మదేవుడు మృతి చెందుతాడు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం. హరి విరమిస్తాడు, యముడు నశిస్తాడు. వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం. కుబేరుడు మరణిస్తాడు. వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ. ఇంద్రాతి దేవసమూహం కూడా కన్నుమూస్తున్నది. మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఆ మహాకల్పాంత కాలంలో నీ పతి సదాశివుడు మాత్రము నీతో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. అది నీ పాతివ్రత్య మహిమ కదమ్మా అని ఈ శ్లోకము యొక్క భావము. దీనిలో జగద్గురువులు ఏమి భావిస్తున్నారు? అందరూ సృష్టి స్థితి లయలు చేసేటటువంటి త్రిగుణాలతో ముడిపడి ఉన్న వారందరూ కూడా ఈ దేశ కాలమునకు పరిమితులు. కానీ ఆ త్రిగుణాతీతమైనటువంటి ఆ తల్లి దేశ కాలములకు పరిమితులు లేనటువంటి తల్లి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని వీరిరువురు దేశ కాల పరిమితులు అనేవి వీరికి లేవు. ఆ దేశాల్లోనూ కాలాల్లోనూ సమస్తము వారి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వారు కాలానికి కూడా అతీతులు వాళ్ళు అని ఇక్కడ ఆ భావాన్ని స్ఫురింపచేస్తున్నారు ఆదిశంకరులు. ఆ భావముతో లోకాతీత, గుణాతీత, సర్వాతీత, ఆ కాల పరిమితులు లేనటువంటి ఆ తల్లిదండ్రులను ఇద్దరిని మనం స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని మరొక 2 సార్లు చదువుకుందాం.
విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఈ శ్లోకంలో తలచదగినటువంటి లలితా నామాలు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి సతీ. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.